అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ చిరపరిచితుడినే. అటు ఏపీ సర్కిల్లో కానీ తెలంగాణ సర్కిల్లో కానీ మన ఇన్స్టిట్యూట్ గురించి కానీ నా గురించి కానీ అందరికీ తెలుసండి. అయితే ఎల్లుండి జరగబోయేటటువంటిది ఏదైతే మనకు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో 25th రోజున దాని గురించి మీకు కొన్ని సజెషన్స్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మీరు ఎగ్జామినేషన్కు ముందుగానే ఇన్ టైం అడ్వాన్స్గా చేరుకునేటట్టు విధంగా ప్లాన్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్కు ముందుగానే చేరుకోండి. ఎటువంటి టెన్షన్ పడకండి, ఎటువంటి టెన్షన్ అయ్యేటట్టుగా ఇది చేయకండి. లైట్గా ఫుడ్ తీసుకొని హ్యాపీగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కు వెళ్ళిన అడ్వాన్స్ వెళ్ళండి. దిస్ ఈజ్ ఫస్ట్ సజెషన్ అండి. ఆఫ్టర్ దట్ మీరు వెళ్ళేటప్పుడు హాల్ పర్మిట్ను మర్చిపోకండి. ఆ హాల్ పర్మిట్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. వాళ్ళు అడిగినప్పుడు చూపించండి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎంటర్ అయిన తర్వాత దయచేసి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ గారు మీకు ఏదైతే చెప్తున్నారో వారు చెప్పినటువంటివన్నీ వినండి, పాటించండి. అదొక పాయింట్. తర్వాత మీరు ఏదైతే మీ హాల్ పర్మిట్ నంబర్ను ఎంటర్ చేయాలో ఆ ఓఎంఆర్ షీట్లో జాగ్రత్తగా చూసుకొని ఏమేమి అడిగారు, ఎట్లా ఉంది, హాల్ పర్మిట్ నంబర్ను 1, 0 ఇలా ఏదైనా నంబర్ ఉంటే దాన్ని బబుల్ చేయడం ఏంటి అనేది స్పష్టంగా చూసి ఎటువంటి తప్పులు లేకుండా చేయండి. హాల్ పర్మిట్ నంబర్ తప్పుగా రాస్తే ఎగ్జామినేషన్ నుంచి మిమ్మల్ని అది క్యాండిడేచర్ తీసేసినట్టుగానండి, పేపర్ నాట్ వ్యాలిడ్ అనేది వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క సజెషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా ఎటువంటిది ఇది లేకుండా పోతుంది, వృధా అయిపోతుంది. అది గమనించండి. తర్వాత ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ పేపరు ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్స్ అన్నీ రాసుకుంటూ పోయినప్పుడు ఎక్కడైనా మీకు ఆన్సర్ ఆగిపోయింది అంటే సే 9th or 12th లైక్ దట్, ఏదైనా ఒక క్వశ్చన్ యూ డోంట్ నో, జస్ట్ యు ఆర్ థింకింగ్, బట్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ప్రొసీడెడ్ టు 10th క్వశ్చన్ ఆర్ 11th క్వశ్చన్. ఏదైతే ఇప్పుడు మనం 10th 11th క్వశ్చన్స్కు వెళ్ళామో అప్పుడు జాగ్రత్తగా మీరు తెలిసినటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు బబుల్ చేసేటప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఎంపిక చేసుకున్నారో అది మీరు బబుల్ చేస్తున్నటువంటి ఆన్సర్ ఆ నంబరు 11th క్వశ్చనా 12th క్వశ్చనా మరొకసారి గమనించండి. మీరు వదిలేసిన దగ్గర నుంచి తెలియని దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేస్తే, ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ది అన్నోన్ క్వశ్చన్ దట్ మీన్స్ యూ డోంట్ నో ది ఆన్సర్, దట్ ఈజ్ 9th క్వశ్చన్. సే నెక్స్ట్ యూ నో ద ఆన్సర్ అబౌట్ 10th క్వశ్చన్, బట్ యువర్ ఆన్సర్ యు ఆర్ బబ్లింగ్ for 9th instead of 10th question answer you have bubbled 9th అండి. అప్పుడు కూడా మీరు అనేక మార్కులు పోగొట్టుకుంటారు. అదే కంటిన్యూటీ అయిపోతుంది. 7-8 క్వశ్చన్స్ పోతాయండి. లాస్ట్లో మనకు మెరిట్లో వెనకబడిపోతాం. ఇదొక్కటి గమనించండి, మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ అండి. దెన్ ఆఫ్టర్ దట్ ఏదైతే మనకు జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పాటించండి. వాళ్ళు మెటీరియల్ మీరు ఏదైనా బుక్స్ తీసుకెళ్తే బయట పెట్టేయమంటే పెట్టేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయమంటే చేసేయండి. ఏదైనా సరే చెప్పినట్టుగా వినండి. అలాగే మీరు సక్సెస్ సాధించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అండి. థ్యాంక్ యూ.